హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి పూజిత వ్లాగ్స్. అందరూ ఎలాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ థంబ్‌నెయిల్ అయితే చూసారు కదా! సో, ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం పదండి. థర్స్‌డే మార్నింగ్ 7:30, 8 అలా అయింది టైము. ఆ టైంలో అనమాట చూడండి ఫుల్‌గా ఫాగ్. చాలా చలి అయితే. ఇంకా బెడ్ మీంచి కిందకి దిగలేం అంతలా చలి. ఇదే చలి 11:30, 12 వరకు ఉంటుంది ఈ ఫాగ్ అంతా కూడాన. 12:30, 1 కల్లా ఎండైతే వస్తుంది. అసలు రోడ్డేం కనిపించదు అంతలాగుంటది. అండ్ మాకు ఎవ్రీ థర్స్‌డే రేషన్ అయితే ఇస్తారు. ఈవినింగ్ 6-7:30 ఆ లోపైతే వ్యాన్ అయితే వస్తుంది. వ్యాన్ వస్తే మేమెళ్లి ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ తెచ్చుకుంటాము. అంటే సెపరేట్‌గా ఇస్తారు ఎవరికి ఆళ్ళకి సెపరేట్‌గా. మేమెళ్లి తెచ్చుకోవడమే. అండ్ మాకైతే 3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే ఇస్తారు. సీజనల్ ఫ్రూట్స్ అయితే పక్కా. అండ్ వెజ్జీస్ కూడా సీజనల్ వెజిటబుల్స్ అయితే ఇస్తారు. క్యారెట్, కాలీఫ్లవర్ సీజన్ కాబట్టి ఇస్తారు. అండ్ ఎవ్రీడే మాకు 1 లీటర్ మిల్క్ అయితే కన్ఫర్మ్ ఎక్సెప్ట్ సండే. బ్రెడ్ కూడా ఎవ్రీ థర్స్‌డే రేషన్‌లో ఇస్తారు. అండ్ ఆనియన్స్, పొటాటోస్ కూడా కామన్ అనమాట అవి. సో, ఇది అనమాట మా వీక్లీ రేషన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ వచ్చేసి మాకు 10-1 అంటే ఎవ్రీ మంత్ 5th-10th ఆ లోపు మాకు మంత్లీ రేషన్ అయితే ఇస్తారు. మాకేంటి ఇచ్చారని మీకు చూపిస్తాను. రైస్ ఇచ్చారు. నెక్స్ట్ టీ పౌడర్, నెక్స్ట్ మాల్టోస్ అంటే పాలలో కలుపుకొని తాగుతారు కదా అది, ఆయిల్ ప్యాకెట్స్, శనగపప్పు, కందిపప్పు, ఎర్రపప్పు, సాల్ట్ ప్యాకెట్ అండ్ షుగరు, ఆటా. ఇవన్నీ కూడా ఇచ్చారు మాకు. ఎవ్రీ మంత్ అయితే ఇస్తారు. మీకు ఇవి వద్దనుకుంటే ఈ ప్లేస్‌లో వేరేది కూడా తీసుకోవచ్చు. బట్ ఇవైతే కన్ఫర్మ్ అనమాట. సో, ఇది మాకు ఇక్కడ రాజస్థాన్‌లో ఇచ్చిన మాకు రేషన్ అనమాట. మేము ముందు పంజాబ్‌లో ఉన్నప్పుడు వేరే ఐటెమ్స్ ఇచ్చారు. బట్ ఇక్కడ ఇది. ఇదొచ్చేసి ఆటా 5 కేజీస్ అయితే తీసుకున్నాము మేము. ఇదనమాట మాకు మంత్లీ రేషన్. మంత్లీ రేషన్ మాకెలాగొచ్చిందని చూపిస్తున్నాను మొత్తం అంతా కూడాన. ఎవ్రీ మంత్ 5th-10th ఆ లోపైతే వచ్చేస్తుంది. అది కూడా మార్నింగే వస్తుంది రేషను. సో, కిందకెళ్ళి తీసుకోవడమే. సో, ఇదనమాట ఈరోజు. అండ్ అదే రోజు ఈవినింగ్ అంటే మా హస్బెండ్ వాళ్ళ సీఈఓ మేడమ్, సార్ అయితే పోస్టింగ్ అయితే వచ్చింది. వాళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పేసి మా అందరికి కూడా ఒక ఫ్యామిలీ మీటింగ్ అయితే పెట్టారు. సెండ్ ఆఫ్ పార్టీ. సో, అందుకని బస్సు వస్తే బస్సులో అందరం కూడా వెళ్తున్నాం అనమాట. సో, మీరు చూసారు కదా! రీల్స్‌లో చూసుంటారు సుజాత అక్క. సో, ఆవిడ, నేను అందరం కూడా కలిసి వెళ్తున్నాం బస్సులో. ఇదంతా కూడా ఆర్మీ క్వార్టర్స్ మీకంతా కూడా చూపిస్తున్నాను. కొంచెం ఏదో క్లిప్పింగ్స్ తీశాను కొంచెం కొంచెం. ఎందుకంటే కొన్ని చూపించకూడదు కదా! కొన్ని ఆర్మీకి సంబంధించినవి. సో, అందుకు కొన్ని అలా తీశాను. ఎక్కువసేపు ఈ టైం వచ్చేసి ఈవినింగ్ 4:30 అలాగయింది. 4:30కి అయితే స్టార్ట్ అయ్యాము. క్వార్టర్స్ నుంచి ఇంకా యూనిట్‌కి వెళ్ళడానికి ఒక 10-15 మినిట్స్ అయితే పడుతుంది. సో, ఆ టైంకైతే వెళ్ళాము. అండ్ ఫైనల్‌గా అయితే వచ్చేసాం వెల్ఫేర్ మీటింగ్‌కి. చూడండి ఇక్కడనమాట. ఎవ్రీ మంత్ మాకు వెల్ఫేర్ మీటింగ్ అయితే ఇక్కడ జరుగుతుంది. ఇంకా మేడం కూడా రాలేదు. సో, వీళ్ళందరూ కూడా హిందీ వాళ్ళే. హాయ్ చెప్పమంటే కొంచెం సిగ్గుపడుతుందనమాట వీడియో తీస్తుంటే. సో, వీళ్ళందరూ కూడా ఇది 20-30 మెంబర్స్ అయితే ఉంటారు. సో, మొత్తానికైతే ఇలా ఉంటుంది. ఎవ్రీ మంత్లీ మాకు వెల్ఫేర్ మీటింగ్ అయితే ఇక్కడే చేసుకుంటాం అనమాట. ఏ మీటింగ్ అయినా సరే. అండ్ ఇదిగోండి మేడం కోటేసుకున్నారు కదా! సో, ఆవిడనమాట మా సీఈఓ మేడము. ఆవిడైతే పోస్టింగ్ అయితే వచ్చింది. ఆవిడ వెళ్ళిపోతుంది. సో, అందరం కలిసి ఒక చిన్న కాంప్లిమెంట్ ఏదో గిఫ్ట్ అయితే ఇచ్చామనమాట ఇక్కడ. సో, దానికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ అన్నీ కూడా తీస్తున్నానిక్కడ. ఇంకక్కడ ఫోటోస్ తీసుకొని, ఇంకా చిన్న స్నాక్స్ అయితే ఇచ్చారు. పావు బజ్జీ అండ్ గులాబ్ జామ్ అయితే ఇచ్చారు. ఇంక తినేసి, ఇంకా టీ తాగేసి వెంటనే అయితే స్టార్ట్ అయిపోయాము. బస్ కూడా వచ్చింది. స్టార్ట్ అయిపోయాం. అప్పటికి టైము 5:30, 6 అలాగ అయిపోయింది. ఆ మధ్యలో అయిపోయింది. ఇంక వెంటనే చలి కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంక వెంటనే అయితే వచ్చేసామనమాట. 10-15 మినిట్సే కదా వచ్చేస్తాము. అండ్ ఇదంతా కూడా మా క్వార్టర్సే. మా క్వార్టర్స్ బయట ఎలాగుంటాయో ఇక్కడ అంతా కూడా సేమ్ ఒక్కటే అనమాట. ఒకటే రూమ్స్, ఒకటే క్వార్టర్స్ అన్నీ కూడా ఒకటే.
సో, మీకన్నీ కూడా చూపిస్తున్నాను. అండ్ త్వరలోనే హోమ్ టూర్ కూడా చేస్తాను. సో, స్టే ట్యూన్. ఎలాగుంటుందో ఏంటో కూడా అన్నీ కూడా చూపిస్తాను. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కనిపిస్తది కదా! అక్కడ ట్యాప్ చేశారంటే మీకు ఆల్ అన్ ఆప్షన్ ఉంటది. ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి మీరు పెట్టే ప్రతి వీడియోసు మీ ఫోన్‌లో నోటిఫికేషన్‌లో వస్తుంది. అది మీరు హ్యాపీగా చూసేయొచ్చు. అండ్ షార్ట్స్ కూడా అప్‌లోడ్ చేస్తున్నాను. షార్ట్స్ కూడా చూడండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ లైఫ్ లాంగ్ ఉండాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా మంచి మంచి కంటెంట్‌లో కూడా వస్తాను. అండ్ ఎలాంటి కంటెంట్ ఇవ్వాలో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో చూసినోళ్ళు ఎవరైనా ఆర్మీ వాళ్ళుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరు ఎక్కడ ఉంటున్నారు? పోస్టింగ్ ఎక్కడొచ్చిందని నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇదంతా కూడా క్వార్టర్సే. చాలా అంటే చాలా పెద్ద ప్లేసు. మధ్య మధ్యలో పార్కులు కూడా ఉంటాయి. ఒక్కొక్క క్వార్టర్స్‌కి ఒక్కొక్క అంటే మిడిల్‌లో పార్క్స్ అయితే ఉంటాయి. బావుంటుంది చాలా. అప్పటికి టైము 6 అయిపోయింది. ఆ లైట్‌లేసారు కదా! స్ట్రీట్ లైట్స్. సో, 6 అయితే అయిపోయింది. ఇంకైతే వచ్చేసాం. వచ్చేసి ఇంకా వెంటనే ఒక దగ్గర ఆపేస్తారు వ్యాను. ఒక దగ్గర ఆపేస్తే మేము ఎవరికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. అలా ఉంటుందిక్కడ. అండ్ ఈ వీడియో వచ్చేసి ఆహ్, ఫెబ్ 10థ్ మండే పడింది. మండే మా కో యూట్యూబర్ ఆవిడకి కూడా యూట్యూబ్ ఛానెల్ ఉంది. అందుకే కో యూట్యూబర్ అన్నాను. అండ్ మా పక్క క్వార్టర్సే. వాళ్ళ బాబుది 4థ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ అనమాట. అందుకని చెప్పి ఇన్వైట్ చేశారు. నేను ఇంకా ఎడిటింగ్ చేస్తున్నాను ఈ వీడియో. ఎడిటింగ్ చేస్తుంటే ఈలోపు ఇన్విటేషన్ అదే ఇన్వైట్ చేశారు. ఇంకెందుకులే ఇది కూడా యాడ్ చేద్దాం అని చెప్పేసి నేను ఇందుకే డిలే అయింది ఈ వీడియో వ్లాగ్ అంతా కూడాన. అండ్ ఇదంతా కూడా ఈవినింగ్ 8:00 అయితే వచ్చాము. సో, ఇంకా పక్క క్వార్టర్స్ ఆళ్ళందరూ క్వార్టర్స్ పిల్లలందరూ కూడా ఇక్కడ డాన్స్ చేస్తున్నారు. నేను అందుకే మ్యూట్ చేశాను. మీకు ఆల్రెడీ తెలిసిందే కదా! కాపీరైట్ వస్తుందని. అందుకని చెప్పేసి ఇక్కడ మ్యూట్ చేశాను. అండ్ ఇక్కడ మా పాప కూడా వాళ్ళతో పాటు కూడా డాన్స్ ఏస్తుంది. గిఫ్ట్ అయితే తీసుకున్నాము. అదేంటో కూడా నేను షూట్ చేయలేదు. సో, గిఫ్ట్ అయితే ఇంకా బర్త్‌డే బాయ్‌కి ఇచ్చేసి ఇంకా వీడియో అంతా కూడా షూట్ చేస్తున్నానిక్కడ. అండ్ హియర్ ఈస్ ద బర్త్‌డే బాయ్. ఈ బర్త్‌డే బాయ్ నేమ్ వచ్చేసి పృథ్వీ. అండ్ ఈ బర్త్‌డే బాయ్‌కి అందరూ కూడా విషెస్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి. మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉండాలి. సో, అందరూ కూడా బ్లెస్ చేయండి. ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేశాము. అందరం కూడా అటెండ్ అయ్యాం. పిల్లలు, పెద్దలు మొత్తం ఫ్యామిలీతో అందరం వచ్చేసాము. సో, చాలా బాగా ఎంజాయ్ చేశాము. 8:00 వచ్చాము. మళ్ళీ నైట్ 9:30 అయిపోయింది. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశాము. డిన్నర్ పార్టీ కూడా వాళ్ళే ఇచ్చారు డిన్నర్ పార్టీ. సో, అక్కడే తినేసి బాగా ఎంజాయ్ అయితే చేశాము. వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది. స్కిప్ చేయకుండా చూడండి. బర్త్‌డే బాయ్ మదర్ నేమ్ వచ్చేసి రమ్య. ఈవిడకి కూడా యూట్యూబ్ ఛానెల్ ఉంది. సో, ఆవిడని అడిగి లింక్ కూడా మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో.
కేక్ కటింగ్ అయిపోయేసరికి 8:45 అయిపోయింది. 8:45 అయిపోయి ఇంక డిన్నర్ అయితే స్టార్ట్ చేసేసారు. హాల్‌లో వచ్చేసి చిన్న పిల్లలకి పెట్టారు. అండ్ బెడ్‌రూమ్స్‌లో వచ్చేసి లేడీస్‌కి అండ్ ఆపోజిట్ క్వార్టర్స్‌లో ఉన్న హాల్‌లో వచ్చేసి జెంట్స్‌కి అయితే పెట్టారు. ఎవరికి వాళ్ళు సెపరేటే. అండ్ డిన్నర్ వచ్చేసి పూరి, చోలే మసాలా కర్రీ, గులాబ్ జామ్, కేక్ అండ్ కూల్ డ్రింక్. చాలా సింపుల్ అండ్ స్వీట్‌గా టేస్ట్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ రమ్య గారు. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇంకా నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను ముందుకొస్తాను. స్టే ట్యూన్. Keep supporting me like this. Keep loving me. Thank you so much, guys. Thank you. Take care. Bye bye. See you.